థ్యాంక్ యూ అండి. నా పేరు డాక్టర్ హరిహరనాథ్ రాజు. బాడీ, మైండ్, సోల్ ఇది ఒక్కటి అర్థమవుతే చాలండి. అసలు ఇది అర్థం అయినట్టు ఉంది కానీ అర్థం కాదండి. ఎందుకంటే నూతిలో నీళ్లు ఎన్ని తీసినా ఊరుతానే ఉంటాయండి. ఇది కూడా అలాంటిది. దానికి ఎండ్లెస్ అనమాట. మనందరం కూడా ఈ ఫిజికల్ బాడీకి వచ్చామండి. భూమి మీదకి వస్తాం. భూమి మీదకి వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి మీరు చదువుకుంటారు, జ్ఞానం సంపాదించుకుంటారు, ఏదో ఒక స్కూల్లో పాఠాలు చెప్తారు. పాఠాలు చెప్పిన తర్వాత ఎగ్జాములు రాస్తారు, డిగ్రీలు సంపాదిస్తారు. తర్వాత ఏదో దుక్కున ఎవరో ఒక జాబ్లో జాయిన్ అవుతారు. ఒక అమ్మాయి దొరుకుతుంది, పెళ్లి చేసుకుంటారు. ఒక అబ్బాయి దొరుకుతాడు, పెళ్లి చేసుకుంటారు. తర్వాత పిల్లలకి అంటారు. ఈ సంవత్సరాల జీవితంలో ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైనా లైఫ్లో మనకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఒక ట్రిగర్ అయింది, ఏదో ఒక సమస్య వచ్చింది, అప్పుడు మనకి భగవంతుడు గుర్తొస్తాడు. లేకపోతే ఒంట్లో బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే గుడికి వెళ్ళాలి. ఎందుకు వస్తుంది అంటే ఒక సమస్య వచ్చినప్పుడు మనం అలాంటివన్నీ కూడా మనం వెతుకుతూ ఉంటాం, విశ్వంలో వెతుకుతూ ఉంటాం, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే ఏంటంటేనండి, మనకి ఫిజికల్ బాడీ, ఈ ఫిజికల్ బాడీకి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి ఆ ప్రాబ్లం తీసుకుంటాం, క్లియర్ చేసుకుంటూ ఉంటాం. రెండండి, మైండ్కి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మెడిటేషన్ చేస్తాం. మెడిటేషన్ చేస్తే మైండ్ జీరోకి వెళ్తుంది. 3, ఆత్మ అంటే పూజలు, హోమాలు చేస్తూ ఉంటాం. అంటే ఫిజికల్ బాడీకి ఒక రకమైన సంస్కృతి ఉంది, అలాగే మైండ్కి ఒక రకమైనది ఉందండి, అలాగే ఆత్మకి ఒక రకమైనది. అంటే మూడు రకాలుగా ఉన్నాయండి. అందుకోసం కూడా శరీరం చెప్పిన మాట మైండ్ వినదు, మైండ్ చెప్పిన మాట ఆత్మ వినదు. ఆత్మ ఎప్పుడు కూడా సత్యం అండి, నిజానికి ఎప్పుడు కూడా శక్తి ఎక్కువ ఉందండి. ఆత్మ చెప్పేదంతా నిజమే, ఇంకా ఆత్మ అనేది అబద్ధం అనేది ఉండదు. మైండే మాత్రం టిపికల్ ప్రాబ్లం అంతా మైండ్లోనే ఉందండి. అందుకని ఈ మైండ్ గురించి, ఎందుకంటే ఇది మైండ్ అనేది చాలా జ్ఞానం కూడా మైండ్లోనే ఉంది. కానీ ఈ మైండ్ని కంట్రోల్ చేసేది విశ్వంలో ఉన్న, యూనివర్స్లో ఉన్న నవగ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి కాంతి వేగం చెప్తాం కదండి. కాంతి వేగం ఎంతండి? 1,86,000 మైల్స్/సెకండ్. కాంతి కంటా వేగమైనది ఆలోచన కూడా శక్తి ఉంది. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఈ ఆలోచన విశ్వంలోకి వెళ్ళిపోతుంది. ఆ విశ్వంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే నమ్ముతున్నారో అది మీ కాన్షియస్ మైండ్లోంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. మీకు ఆ బొమ్మ కనిపిస్తున్న ఫిజికల్ రియాలిటీలో అది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మైండ్ అనేది పాజిటివ్ నెగిటివ్ అనేది విశ్వానికి తెలియదండి. కానీ ఈ మైండ్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్ అంతా కూడా చేసేది ఏంటంటే ఈ 9 నవగ్రహాల ఇన్ఫ్లుయెన్సెస్. అంటే మీరు నవగ్రహాలు అంటే మళ్ళీ కర్మలండి. మళ్ళీ మనం గత జన్మలో, ఇందాక నేను ముందు వీడియోలో చెప్పాను, 18 సాక్షిభూతాలు మనల్ని గమనిస్తూనే ఉంటాయని. అంటే మనం మంచి పనులు చేసినప్పుడు మంచి గ్రహాలు మనకు కనెక్ట్ అవుతాయి, చెడ్డ పనులు చేస్తే చెడ్డ గ్రహాలు ఉంటాయి. అంటే చెడ్డ మంచి అంటే ఏం కాదండి, క్లాక్ వేలో తిరిగితే శుభగ్రహం, యాంటీ క్లాక్ లో తిరిగితే పాపగ్రహం. సూర్యుడు శుభగ్రహం, క్లాక్ వేలో తిరుగుతుంది. చంద్రుడు క్లాక్ వేలో తిరుగుతుంది. బుధుడు క్లాక్ వేలో తిరుగుతుంది. గురుడు క్లాక్ వేలో తిరుగుతుంది. 4 శుభగ్రహాలండి. కుజుడు యాంటీ క్లాక్, సాటర్న్ యాంటీ క్లాక్, రాహు యాంటీ క్లాక్ ఇన్విజిబుల్, కేతువు యాంటీ క్లాక్ ఇన్విజిబుల్. అంటే 4 క్లాక్ వేలు తిరుగుతున్నాయి, 4 యాంటీ క్లాక్లో తిరుగుతున్నాయి. మధ్యలో ఎవరు ఉన్నారండి? శుక్రుడు, వీనస్. ఈయన ఏంటంటే శుభగ్రహంతో కలిసినప్పుడు క్లాక్ వేలో తిరుగుతాడు, పాపగ్రహంతో కలిసి యాంటీ క్లాక్లో తిరుగుతాడు. ఎప్పుడైతే ఈ క్లాక్ వేజ్లో తిరుగుతున్నాయంటే మీ ఆలోచన అంతా కూడా పాజిటివ్గా ఉంటుందండి. అంటే ఆ గ్రహాల ఇన్ఫ్లుయెన్స్. మళ్ళీ గ్రహాలు ఏంటండి? మీరు గత జన్మలో చేసిన కర్మలు. అంటే మనం మంచి పనులు చేసుకున్నామా, మంచి గ్రహాలన్నీ కనెక్ట్ అయ్యి మీరు మంచి ఐశ్వర్యవంతుడిగా, మంచి జ్ఞానంతో, మంచి ఐశ్వర్యంతో, మంచి తెలివితేటలతో, మంచి అందంగా ఆనందంగా పుడుతూ, మంచి భార్య, మంచి భర్త, మంచి పిల్లలు, లైఫ్ అంతా బెంజికారులతో సొసైటీలో హ్యాపీగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ మీ కర్మను మీరు బ్యాలెన్సింగ్ చేసుకుంటే మీ ఆత్మ భగవంతుడిలో ఐక్యమైపోతుంది. అంటే ఇచ్చినప్పుడు ఆ జ్ఞానం, అంటే బ్యాలెన్సింగ్ ఉండాలని, ఏది ఎక్కువ ఉండకూడదు, ఏది తక్కువ ఉండకూడదు. అంటే మనం లైఫ్ అంతా కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్సింగ్ చేసుకుంటానికి అంటే ఈ బాడీ, ఈ మైండ్, ఈ సోలు మూడిటిని సింక్రనైజ్ చేయాలి, ఒక ట్రాక్లో తీసుకురావాలి. అప్పుడు ఏంటంటే ఈ బాడీతో కర్మలు చేయాలి, ఈ మైండ్ని జీరో తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే జీరో తీసుకున్నామో మన ఆలోచన ఎంత ఏమవుతుందండి? విశ్వం మనకి ఎప్పుడైతే కనెక్ట్ చేస్తుంది, హెల్ప్ చేస్తాక రెడీగా ఉంటుంది. మీరు ₹1,00,00,000 అడిగారు, ₹1,00,00,000 ఎత్తక రెడీగా ఉంటుంది. 100 కోట్లు అడిగారు, 100 కోట్లు ఎత్తక రెడీగా ఉంటుంది. మీ మైండ్ జీరోకి వెళ్ళింది కదా. ఈ మైండ్ అనేది కార్మిక్స్, గత జన్మ ఉన్న కర్మలు. ఆ కర్మల్ని మీరు కనుక రీరేట్ చేసుకుంటే, మీరు బ్యాలెన్సింగ్ చేసుకుంటే, ఇది జీరోకి తీసుకెళ్తే మీ ఆత్మ
ఆటోమేటికలీ విశ్వంతో కనెక్ట్ చేసుకుని మీకు లైఫ్ని మిమ్మల్ని ఎన్హాన్స్ చేసి మీ కర్మలు దగ్ధం చేసి మీరు విశ్వంతో కనెక్ట్ అయ్యి చేసి మిమ్మల్ని ప్యూరిటీ చేసి మిమ్మల్ని భగవంతుడిగా మార్చి విశ్వంలోకి అది ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఇది జీరో చేయాలి. ఇది జీరో చేయాలంటే ఏం చేయాలండి? మీరు సాధన చేయాలి. చాలామంది మెడిటేషన్ చేయండి అంటారు. మెడిటేషన్ చేస్తే ఏం చేస్తుంది? జీరోలో ఉంటుంది. కానీ అప్పుడున్న కాలమాన పరిస్థితులు వేరు, ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు. మనం ప్రకృతి దగ్గరగా ఉండేవాళ్ళు. మీరు విశ్వాన్ని దగ్గరగా ఉండి అడవిలోనూ హిమాలయాల్లోనూ మీరు మెడిటేషన్ చేస్తే ఈ రేడియేషన్ ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఏమీ లేవు కాబట్టి మిమ్మల్ని ఆటోమేటికల్లీ మీరు జీరోకి వెళ్ళగలుగుతారు. కానీ ఇప్పుడు భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ ఉంది, జియోపతిక్ స్ట్రెస్ ఉంటుంది, చుట్టూ రేడియేషన్ ఉంటుంది, దాంతోపాటు మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు, ఫోన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, మీరు బిజీ లైఫ్లో ఉంటారు, మీరు అప్పురోలు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంత డిస్టర్బెన్స్లో మీరు జీరోకి వెళ్తాం అనేది సాధన చేస్తాం అనేది కుదరట్లేదు. అంటే ఈ అన్నిటిని మీరు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మీరు మైండ్ని మీ కంట్రోల్గా తీసుకొచ్చి ఎప్పుడైతే మీరు జీరో చేసుకొని మీరు సాధన చేస్తూ ఉన్నారో పంచభూతాలు మీకు కనెక్ట్ అయిపోతాయి. పంచభూతాలు ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయినాయో మీ 5 సెన్సెస్ యాక్టివేట్ అయిపోతాయి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరిగిపోతుంది. మీరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే కరెక్ట్గా బ్యాంక్ కూడా వచ్చి మీ ఇంటికి వచ్చి అకౌంట్ ఓపెన్ చేసి వెళ్ళిపోతాడు. మీరు ₹1,00,000 కావాలనుకుంటే ఎవడో వచ్చి సార్ మీరు ₹1,00,000 మీ దగ్గర ఉంచాడు సార్ అంటారు. అంటే మనసులో థాట్ రాగానే ఆటోమేటిక్గా పని జరిగిపోతుందండి. దాన్ని సోల్ యాక్టివేట్ చేసుకుంటుంది. అది అంటే మైండ్తో మీరు ఏదో ఆలోచించి పెద్ద బిజినెస్లు చేసేసి ఏదో సంపాదించి ఇదంతా ఫిజికల్ వరల్డ్లో ఉంటున్నారు. అంటే ఈ మైండ్ కంటే గొప్పది ఆత్మ, అది ప్రేమతత్వం, అదే భగవంతత్వం. ఎప్పుడైతే దీన్ని ఎన్హాన్స్ చేసుకున్నామో అదే శంబలా శక్తితో చాలా ఈజీగా వెళ్తానికి ఇక్కడ మేము వేచి చూపించగలుగుతాం. ఎందుకంటే ఈ ఫిజికల్గా ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా మీరు లో ఫ్రీక్వెన్సీ నుంచి ఎప్పుడైతే హైయర్ ఫ్రీక్వెన్సీలో హైయర్ డైమెన్షన్లోకి ఎప్పుడైతే వెళ్ళారో ఈ లో ఫ్రీక్వెన్సీ వాళ్ళందరూ డిస్కనెక్ట్ అయిపోతారు. ఎవరు మోసం చేయరు, కష్టాలు రావు, మీకు ప్రాబ్లమ్స్ రావు. ఆటోమేటిక్గా మీలోనే పశ్చాత్తాపడుతుంది. అంటే ఈ కర్మల్ని క్లియర్ చేయాలండి. మనకి కర్మలు 4 రకాలుగా ఉంటాయండి క్లియర్ అవ్వాలంటే. ఒకటి సెల్ఫ్ రియలైజేషన్, పశ్చాత్తాపం ద్వారా 20% కర్మలు క్లియర్ చేసుకోవచ్చు. అంటే సరెండర్నెస్ అవ్వాలి విశ్వానికి, నాకు కదండి. 2 సాధన. సాధన అంటే ఏంటండి? మీ లోపలికి ట్రావెల్ చేయాలి, అంటే మీ ఆత్మను పట్టుకోవాలి. మీ ఎప్పుడైతే మీరు ఆత్మను పట్టుకున్నారో ఈ మైండ్ జీరోకి వెళ్ళినప్పుడే ఆత్మ పట్టుకోగలుగుతారు. ఈ జీరో స్టార్టర్లో తీసుకెళ్ళాలి. దాన్ని తీసుకెళ్తానికి నేను శంబల జర్నీ చెప్తాను అనమాట. 2 సాధన ద్వారా మీకు 50% కర్మ క్లియర్ అవుతాయి. 3 సేవ. సేవ ద్వారా మీరు 70% కర్మ క్లియర్ చేయగలుగుతారు. అంటే బాధల్లో ఉన్న వాళ్ళని, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆపన్నాస్తం ఇవ్వాలండి. వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడేలా మనం హెల్ప్ చేయగలగాలి. వాళ్ళ హృదయంలో మీ స్థానం దొరకాలి. వాడు కష్టాల్లో ఉన్నాడు, వాడి కష్టం తెలియట్లేదు, వాడి ఆలోచన శక్తి లేదు. ఆ టైంలో మీరు ధైర్యం ఉంచి బుధం తట్టి నేనున్నాను రా, నీకెందుకు, నువ్వు నడు అనగానే వాడికి కొండంత ధైర్యం వచ్చేస్తున్నాను ఆటోమేటిక్గా. అది కూడా పుణ్యమే. భోజనం తింటాక లేదు, మీరు వెళ్ళి భోజనం పెట్టించండి, ఆటోమేటిక్గా మీకు కొండంత భగవంతుని శక్తి వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని మనకు వేచి చూపించాలి. క్యాన్సర్తో బాధపడుతున్నాడు, డయాబెటిక్తో బాధపడుతున్నాడు, పరిస్థితి చేయండి. ఆటోమేటికల్లీ ఇక్కడ సంబాల శక్తి ఉంది, కొత్తగా క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చింది. ఎప్పుడైతే చెప్పారో ఆడికి మనసులో కనుక అది మన నిజం జరిగినప్పుడు తెలియకుండానే నువ్వు భగవంతుడిలో వచ్చి రక్షించేవారా, నాకు కష్టంలో వచ్చి ముక్తి కల్పించేవారా అని ఎప్పుడైతే అనుకున్నాడో మీ కర్మలు దగ్ధమైపోతాయి ఆటోమేటికల్లీ. 4 సంకీర్తన. సంకీర్తన అంటే భజన చేతనే కాదండి, స్ప్రెడ్ చేస్తాం. ఒక మంచి విషయాన్ని చెప్పకపోతే పాపం, చెడ్డ విషయాన్ని చెబితే నేరం. చెడ్డ విషయం చెబితే ఈ జన్మలోని శిక్ష అనిపిస్తాం, మంచి విషయాన్ని చెప్పకపోతే ఈ కర్మ నెక్స్ట్ జన్మ కూడా కార్యఫెరడ్ అవుతున్నారు. అందుకని ఒక మంచి విషయాన్ని మనం 10 మందికి చెప్పాలి, 10 మందికి ప్రమోట్ చేయాలి, మంచి పాత్రలు తీసుకెళ్ళాలి, రైటీస్ పాత్రలు తీసుకెళ్ళాలి, నిజం మాట్లాడాలి. ఎప్పుడైతే మీరు ఈ క్వాలిటీస్ అన్ని మీరు హైయర్ డైమెన్షన్లోకి వెళ్ళిపోయారో ఆటోమేటికల్లీ ఈ మైండ్ ఏమవుతుందండి, జీరోకి వచ్చి ఈ కర్మలు దగ్ధమైపోయి మీ ఆలోచన విధానం అంతా కూడా స్పిరిచువల్ పాత్రలోకి వెళ్తాకి అవకాశం ఉంటుందండి. అంటే ఈ 4 ఫస్ట్ పశ్చాత్తాపం, సెల్ఫ్ రియలైజేషన్, సాధన, సేవ, సంకీర్తన. ఎప్పుడైతే ఈ 4 మీరు ప్రతిరోజు చేయగలుగుతారో ఆటోమేటికల్లీ మీకు విశ్వంతో కనెక్ట్ అయ్యి మీ మైండ్ జీరోకి వెళ్ళి మీ ఆత్మని మీరు పట్టుకోవటం వల్ల మా ఆత్మ ఏం చేస్తుందంటే అన్ని విషయాలు మీకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఎన్సైక్లోపీడియా అంటే లోపల జ్ఞానమే కోసం ఉంది, ఆ జ్ఞానమే కోసం ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యి కానీ మీకు వెళ్ళి ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్ తీసుకెళ్లారు, ఏ రూట్లో వెళ్ళొచ్చు, అక్కడ రెడ్ మార్క్ ఉందా, ఎంత ట్రాఫిక్ ఉంది, ఏ రూట్లో వెళ్తే మీకు ఈజీగా వెళ్ళొచ్చు, అక్కడ ఎంత ట్రాఫిక్ ఉంది, ఏమేమి అవాంతరాలు రాబోతున్నాయి ముందే తెలిసిపోతున్నారు. అంటే టెక్నాలజీ సైన్స్ డెవలప్ అయినప్పుడు ఇది కూడా సైన్సేనండి, స్పిరిచువల్ సైన్స్. అంటే ఈ స్పిరిచువల్ సైన్స్ని ఇప్పుడు ఈ టైంలో మనం అడాప్ట్ చేసుకోవాలి.
ఇదేదో కొత్తది కాదండి, రాకెట్ సైన్స్ ఏం కాదు. ఫస్ట్ మీరు సరెండర్ అవ్వాలి, సెల్ఫ్ రియలైజేషన్. నేను ఈ పాత్రకి వెళ్తున్నాను, నాకు మంచి జరుగుతుంది, చాలా మందికి మంచి జరగాలనుకుంటున్నాను. మా ఉద్దేశం ఏమి లేదండి, కనిపించిన ప్రతి ఒక్కరికి ఏ కష్టం లేకుండా హ్యాపీ, పీస్, జాయ్ అంటే ఈ మూడింటిని అనుసంధానం చేయాలి. అంటే మీరు ఒక భగవంతుడిగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. మీ కర్మలు మీరే రియలైజ్ చేసుకుంటాకి ఒక పాత్ అనేది మీకు చూపించబోతున్నాం. ఇది మీరు సంప్రదించండి, రండి, మీరు అనుభవం పొందండి. మీరు ఎక్స్పీరియన్స్ అనేది నిజం. ఎక్స్పీరియన్స్ అంటే ఆత్మ చెప్పేదే ఎక్స్పీరియన్స్. మైండ్ చెప్పేది ఏంటంటే విన్నది, చూసింది, ఇది అట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. దీన్ని మీరు స్విచ్ ఆపాలి. విన్నది నమ్మొద్దు, చూసింది నమ్మొద్దు. అనుభవమే గొప్పది. అనుభవం అనేది ఆత్మ సాక్షిగా అంటారు. ఆత్మ కంటే గొప్పది ప్రపంచంలో లేదు. అందుకని మీరు ఆత్మను పట్టుకోవాలంటే మీరు ఇంటర్నల్ జర్నీ చేయాలి. ఇంటర్నల్ జర్నీ చేయాలంటే మీరు పర్సనల్ కలిసినప్పుడు మీరు ఎంత ఈజీగా ఈ కాలంలో దాన్ని అందుకోవచ్చు అనేదానికి ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా, ఈ శంబాలా శక్తి ద్వారా మీకు హెల్ప్ చేస్తారు. రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లవ్ యూ ఆల్. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.